హలో, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. కొద్ది దినాలుగా తప్పిపోయిన కుమారుని గురించి మాట్లాడుకుంటూ వచ్చాను. లూకాసు వార్త 15వ అధ్యాయం 11-32 వచనాలు. ఈ తప్పిపోయిన కుమారుడు చేసిన ఆ యొక్క క్రియలు, ఆ చెడు క్రియలు, దాన్ని అన్నిటి బట్టి తండ్రి ఏమంటున్నాడంటే ఆయన చనిపోయాడు అనే మాట వాడుతున్నాడు. చూడండి, లూకాసు వార్త 15:32 అంటున్నాడు, నీ తమ్ముడు, నీ సహోదరుడు చనిపోయి తిరిగి లేచాడు. అంటే మన తండ్రికి ఉన్న స్వభావం ఏంటంటే సచ్చిన వాళ్ళని బ్రతికించటం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే 7 రకాల మరణాలు ఉన్నాయి. దాంట్లో ఏ రకాల మరణాలు నువ్వు పొందినా ఆయన సజీవంగా మిమ్మల్ని లేపగలిగిన దేవుడు, ఆయన పునరుద్ధానుడనే విషయాన్ని మీరు మర్చిపోపాకండి. మొదటిగా స్పిరిచువల్ డెత్ బైబిల్లో రాయబడి ఉంది. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, పాపానికి వచ్చే జీవితం మరణం అనే మాట కనపడుతున్నాయి. కొలొస్సీ పత్రిక 1:13లో కూడా ఆ మాట కనపడుతుంది. ఆదికాండం 2:17లో మరి ఆదాము హవ్వ పొందిన మరణం అనేది ఆత్మీయ మరణం. రెండవది మరణం ఏంటంటే పోస్టినియల్ డెత్ అంటాం. సిన్ఫుల్ నేచర్ వలన, మన పాప స్వభావం వలన ఆత్మీయంగా ఈ లోకానికి చచ్చిపోవటం. ఇది ఒక రకాలు మరణం అని మనం పిలువాలి. రోమపత్రిక 6వ అధ్యాయం 1-4 వచనాల్లో చదివితే మన బాప్టిజం, యేసుక్రీస్తు నామంలో బాప్టిజం తీసుకున్నప్పుడు యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడి చనిపోతామని మాట మనకు రాయబడి ఉంది. మూడోది ఏంటంటే టెంపోరల్ డెత్, అంటే మనకు వచ్చిన శోధన బట్టి మనము చనిపోవటం, అంటే దేవుని నుండి వేరైపోవటం. కొన్ని కార్యాలండి పాపలా కనపడదు కానీ దేవునికి దూరం చేస్తాయి. అటువంటి కార్యాన్ని బైబిల్ ఏమంటుందంటే మరణం అంటుంది. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో మీరు చదివితే, అలాగే యాకోబు పత్రిక 1:15లో కూడా చదవగలుగుతున్నాం. సుఖభోగ జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, సుఖభోగ జీవితం జీవించిన వారు బ్రతికి ఉండి చనిపోయిన వారు అన్నమాట. అంటే బయటికి మాత్రం సజీవంగా ఉన్నట్టు కనపడతారు కానీ లోపల చచ్చిన వారుగా మనకు కనపడుతున్నారు. సెక్సువల్ డెత్ గురించి బైబిల్ రాయబడి ఉంది. ఈ యొక్క శరీరానుసారమైన జీవితం జీవిస్తూ ముఖ్యంగా వ్యభిచార పాపం లాంటిది మనం చేస్తే దేవుని బిడ్డలారా మనము దానికి అమ్ముడి అయిపోతాం. ఇటువంటి దాన్ని బైబిల్ మరి మరణం అనే పిలుస్తుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11-12 వచనాలు, రోమాపత్రిక 4వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం చూస్తున్నాం. తర్వాత ఫిజికల్ డెత్, అదే వయసు వచ్చినప్పుడు చనిపోవటం అనేది జరుగుతున్నాయి. అది నేచురల్ డెత్ అన్నమాట. ఈ ఫిజికల్ డెత్ గురించి కూడా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, అలాగే జెనసిస్ 5:5లో మనం చూస్తున్నాం. ఇది నేచురల్ డెత్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ప్రకటన గ్రంథానికి వచ్చే 2వ మరణానికి గురించి రాయబడి ఉంది. సమస్త జాతి వారు, అన్బిలీవర్స్ అందరినీ 2వ మరణంలోనికి దేవుడు తీసుకెళ్తాడంట. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనంలో ఎటువంటి మరణపు స్పిరిట్ కలిగి ఉన్న దేవుడిని విడిపించగలుగుతాడు. తండ్రి ఆ చిన్న కుమారుడు విషయంలో ఆయన క్షమించాడో, మన్నించాడో, ప్రేమను వెల్లడిపరిచాడో, ఆ తర్వాత పోగొట్టుకున్న వాటిని తిరిగిచ్చాడో, ఆ మనిషిని సచ్చిన వాడిని బ్రతికించింది. చచ్చిపోయిన మిమ్మల్ని కూడా బ్రతికించగలిగిన శక్తి తండ్రికి ఉంది, తండ్రి ప్రేమకు ఉంది. మీరు బ్రతికించబడబోతున్నారు. అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, అయ్యా మరణాన్ని గురించి మాట్లాడి ఉన్నారు. తప్పిపోయిన కుమారుడు మరణించాడనే వార్తను అక్కడ తండ్రి వాడుతున్నారు. ఇలాగ మేము కూడా మరణించి ఉన్నాము, ఆత్మీయంగా మరణించి ఉన్నామేమో. ఏ రకాల మరణంలో ఉన్నా మమ్మల్ని విడిపించమని అడుగుతున్నాను తండ్రి. దుష్ట శక్తులను విడుదల చేయండి ప్రభా. యేసునామములో లాజరు లేపినట్టుగా మమ్మల్ని కూడా లేపండి, మమ్మల్ని జీవింపచేయండి ప్రభా. ఇప్పుడే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి యేసునామములో తాకిన గాక, అసాధారణమైన అద్భుతమైన కార్యజరణ గాక. ఇప్పుడే తాక్కుమని దీవించి బలపరచమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రోమాపత్రిక 8:11 చదవండి. దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుడు ఆశీర్వదించిన గాక, ఆమేన్. మీ ఇంటిలో మృతి చెందిన వారు దేవుడు బ్రతికించబోతున్నాడు. త్వరగా ఆ శుభవార్తను మీరు వినబోతున్నారు. ఐ మీన్స్ పాప విషయంలో చనిపోయిన వారు,
గాడ్ బ్లెస్.